స్వాగతం టీడీఎం 24 న్యూస్ కు. ప్రత్యేక అధికారిగా విచ్చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఏఈఓ గారికి, ఏఎల్ఎం గారికి, అదేవిధంగా గ్రామస్థాయి ఉద్యోగులైనటువంటి అంగన్వాడీ టీచర్లకి, హై స్కూల్ హెచ్ఎం మేడం గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి, మరి అంగన్వాడీ టీచర్లకి, ఆశా కార్యకర్తలకి, గ్రామ పెద్దలకు, మాజీ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారము. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంటే ఇందాకనేమో బడిబాట కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు మేడం. ప్రత్యేక గ్రామ సభలో ఎజెండా అంశాలు: పారిశుద్ధ్యం మరియు త్రాగునీరు నిర్వహణ గురించి, వీధి దీపాల నిర్వహణ మరియు అంతర్గత రహదారుల గురించి, పచ్చదనం పరిశుభ్రత గురించి, ఘన వ్యర్థాల నిర్వహణ గురించి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలైవ్ కార్యక్రమం గురించి మరియు ఇతర అంశాలు. కాబట్టి నాది మాట్లాడాలి అని అంటే మీరు పోతారు, మీరు మాట్లాడతారు, ఇంకొకరిని పోతారు, ఇంకొకరిని మాట్లాడతారు. అట్లాంటప్పుడు జరుగుతున్నది. దానికి సంబంధించి చనిపోయిన వాళ్ళ ఓట్లు వస్తున్నాయి, వాళ్ళ ఓట్లు తీసేయలేదు. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి, తీసేయలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నట్లేరు, ఇక్కడ వాళ్ళు గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఊరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లకు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా, అక్రమ ఓటర్లు లేకుండా, గుర్తింపు లేని ఓటర్లు అంటే డ్రైనేజెస్ని కూడా మన సిబ్బందితో క్లీనింగ్ చేయించడం జరిగింది. పారిశుద్ధ్యం అనేది మనకు కంటిన్యూగా ప్రతిరోజు ఉండే కార్యక్రమమే. ఇది పొద్దున్న లేస్తే మనకు ప్రారంభమయ్యే కార్యక్రమం పారిశుద్ధ్యం. ఇంకా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి వీధిలో ఎక్కడైతే డ్రైనేజెస్ ఉన్నాయో అక్కడ క్లీనింగ్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లని కూడా శుభ్రం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోడ్లు అక్కడక్కడ గుంతలు పడి ఉంటాయి. మనకి ఎండాకాలం కాబట్టి ఎక్కడ వర్షం నీళ్ళు నిలబడుతున్నాయి అనేది అంత తెలియలేదు. ఇప్పుడు వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి కాబట్టి రోడ్లు ఎక్కడ గుంతలుగా ఉంది, మనం ఇప్పుడు రిపేర్ చేయించడానికి అవకాశం ఉన్న ప్లేస్లని కూడా గుర్తించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు కొన్ని ఐడెంటిఫై కూడా ఉన్నాయి, ఎందుకంటే అందరం గ్రామంలోనే ఉన్నాము, తిరుగుతున్నాం కాబట్టి మనము ఆల్రెడీ మన దృష్టిలో ఉన్నాయి కొన్ని. ఇంకా ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఒకసారి ఊరి మొత్తాన్ని సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో, వార్డు సభ్యులతో అందరితో కలిసి మేము తిరిగి వాటిని ఐడెంటిఫై చేసి వాటి తీసుకోబోయే చర్యలు ఏమిటి అనేది మీటింగ్ పెట్టుకొని చర్చించడం జరుగుతుంది. ఏంటంటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి మనకి. ఇళ్లలోకి నీళ్లు రావడము, తర్వాత డ్రైనేజెస్ నిండిపోవడము, దానివల్ల దోమలు పెరగడము. కాబట్టి ఈ దోమల నివారణకు కూడా మేము ఫాగింగ్ అనేది చేస్తున్నాము, ఇక ముందు కూడా చేయిస్తాము. తర్వాత డ్రైనేజెస్ కూడా నిండి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా చాలాసార్లు గ్రామ పంచాయతీ మీటింగ్లో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు కూడా చర్చించడం జరిగింది. వాటికి కూడా ప్రాథమికంగా మేము చర్యలు తీసుకుంటాము. దోమల నుంచి ప్రతి ఇంటి వాళ్ళు కూడా, సభ్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము వీధుల్లో అయితేనేమో ఫాగింగ్ చేయించి దోమల నివారణ చేయగలుగుతాం, లేదా ఆయిల్ బాయిల్స్ డ్రైనేజెస్లో వేసి ఆ విధంగా కూడా దోమల నివారణ చేయగలుగుతాము. కానీ ఇండ్లకు కూడా వస్తుంటాయి కాబట్టి వాటికి సంబంధించి మీరు కూడా చర్యలు తీసుకోవాలనేసి తెలియజేస్తున్నాము. కూడా వర్షం వల్ల కొత్తగిరిలో వాటర్ చాలా మటుకు నిలిచిపోతుంది. ఆ వాటర్లోనే పిల్లలు వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి ఈసారి కూడా సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. దానిపైన ఒకసారి చర్యలు తీసుకుంటామని కూడా, అదొకటి చేయిస్తామని కూడా సర్పంచ్ గారు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. నీళ్ళు వచ్చేసి ఆగుతాయి అనేసి వీటన్నిటి కూడా సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. హెల్మెటే కదా అని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటాం. దగ్గర దూరమే అంటే ఇప్పుడు కలబోల్ నుంచి వెళ్ళి మనము ఎక్కడికి కొల్లాపురే కదా 10 కిలోమీటర్లు, ఏమైతే అని చెప్పి రోడ్ మీదకి వెళ్తుంటాం. ఏ క్షణమో ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి ప్రతిసారి చాలా వరకు మనకి ఈ రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో ఎక్స్టెన్షన్ జరుగుతుంది కదా మనది, ఈ దాంట్లో మనకి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లూనాలు ఉన్నాయి కదా, లూనా వాళ్ళు రోడ్ దాటేటప్పుడు ఇప్పుడు మనకి డివైడర్ అవుతుంది, ఇక్కడ మనకి హైవే పైన వెళ్ళే వెహికల్ 80 నుంచి 100 స్పీడ్లో ఉంటుంది. ఆ వెహికల్ అంత దూరంలో కనిపిస్తుంది. లూనా వాళ్ళు ఏమైంది అంటే జనరల్గా కొంచెం ముసలి వాళ్ళు, ఏజ్ వాళ్ళు నడుపుతారు. అది
ఆ వచ్చే స్పీడ్ని ఎస్టిమేషన్ చేయకుండా అది వచ్చేలోపు నేను దాటిపోతాలే అనే ఉద్దేశంతో రోడ్ క్రాస్ చేస్తుంటారు. రోడ్ క్రాస్ చేస్తే అంత మనం కళ్ళు అటు చూసి ఇటు చూసేలోపు ఆ వెహికల్ వచ్చేసి మనం కొట్టేస్తుంది. కాబట్టి రోడ్డు మనకి ఇంకోటి మెయిన్గా మనకి సెంటర్లో ఉంది కాబట్టి వచ్చే వెహికల్స్కి హైవే మీద 80-100 స్పీడ్లో ఉంటుంది. సో ఆ స్పీడ్ని ఎస్టిమేషన్ చేసుకుని రోడ్ దాటేటప్పుడు కానీ తర్వాత డివైడర్ దాటేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్మెట్ని కూడా తప్పనిసరిగా ధరించాలి. ఇంకొకటి మనకి వెహికల్స్ నడిపేటప్పుడు మెయిన్గా జరిగే ప్రమాదాలు వచ్చేసి వెహికల్ని మనము నియంత్రణ చేయకపోవడం. అంటే మనం ఏ స్పీడ్లో వెళ్తుంటే మనం వెహికల్ కంట్రోల్ చేయగలుగుతామో అదే స్పీడ్లో వెళ్ళాలి. రోడ్ బాగుంది కదని చెప్పి మనకు వెళ్ళిపోతుంటాం, అంటే ఎక్సలెంట్ మీద కాలు పెట్టినామంటే అది వెళ్తూనే ఉంటుంది. అడ్డు రానంత వరకు ఏం కానంత వరకు సేఫ్ వెళ్ళిపోతూనే ఉంటాం. కాకపోతే ఏదైనా సడన్గా అడ్డు వచ్చిందంటే ఆ వెహికల్ని మనం కంట్రోల్ చేసి ఆపగలిగేంత స్పీడ్లోనే వెళ్ళాలి. ఓకే, అంటే మనకి జనరల్గా తెలుస్తుంది కార్లో మనకి ఇక్కడ నుంచి వెళ్ళిన రోడ్ ఎక్కినామంటే నార్మల్ వరకు ఎక్కడ చిన్న బ్రేక్ అట్ట కూడా లేదు. 120-140 పోయినా కూడా మనకి తెలియట్లేదు. కార్లలో 120 పైన పోతున్నామంటే వెహికల్ మన కంట్రోల్లో ఉండదు. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం